పూజ పూలాభిషేకం. వినాయకుడిని పూలతో ముంచెత్తుతాం. అదేవిధంగా 4వ తేదీ ఉదయాన్నే పూజలు చేస్తాం. మధ్యాహ్నం 5,000 మందికి అన్నదాన కార్యక్రమం. అదే రోజు విద్యా గణపతిని ఏర్పాటు చేసి నెల్లూరు నగరంలో ఉన్నటువంటి అనేక మంది విద్యార్థులని, కళాశాల విద్యార్థులని ఇక్కడ తీసుకొచ్చి వాళ్లకు పెన్నులు, అదేవిధంగా పలకలు, అదేవిధంగా నోట్ పుస్తకాలు ఆ రోజు 4వ రోజు ఇవ్వబోతున్నాం. అదే రోజు సాయంత్రం 4 గంటలకి నెల్లూరు నగరంలో ఇప్పటివరకు జరిగినటువంటి గుర్రాల మధ్యలో ఉట్టి కార్యక్రమం. అటు ఇటు గుర్రాలు ఉంటాయి, మధ్యలో ఉట్టి కార్యక్రమం. మన ఉట్టి కదులుతున్నే ఉట్టిని నెల్లూరు నగరంలో ఏడైనా కొట్టొచ్చు, ఇంకొక కిలోమీటర్ అవతల ఏదైనా కుట్టిని కొట్టే ఒక నూతన వరవేడుకు కూడా శ్రీకారం చుడతా ఉన్నాం. ఎలా సాధ్యం అది? లైవ్ లో చూడాలి సార్ మీరు, ఎన్ఎల్ఆర్ లైవ్. ఆ రోజు కూడా మీరు అందరూ వచ్చి లైవ్ ఇస్తే నెల్లూరు ప్రజలు చూస్తారు. అదేవిధంగా 5వ రోజు 9 గంటలకి వినాయకుడిని కదిలించి తీసి 3 గంటలకు నెల్లూరు నగరం మొత్తం కూడా ఊరేగింపు కార్యక్రమం